దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము దేవుని నివాసము ప్రజల మధ్య. లేవికాండం 26వ అధ్యాయము 12వ వచనం. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనే ఇందును, మీరు నాకు ప్రజల ఇందురు. దేవుని ప్రేమతో సృష్టి అంతా నోటి మాటతో కలుగు చేశాను. అట్టి సృష్టిలో చెట్లు, పక్షులు, జలచరములు అన్నీ, సూర్యచంద్రులు, భూమి, ఆకాశము, నక్షత్రములు అన్నీ కూడా సృష్టించి సృష్టికర్తను అవన్నీ కూడా కీర్తిస్తూ ఉండగా, దేవుడు మట్టితోటి మానవుడిని, అనగా ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నియమించి వాని నాసికారంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అతనిని ఏదైనా తోటలో ఉంచినను ఏదో తెలియని వెలితి దేవుని మనసునకు అనిపించి ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారము, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటైన సహాయము వారి కొరకు చేయుదుననుకొనెను. మంచిది కాదని సాటైన సహాయం కొరకు ఆదాము ప్రక్కటెముక తీసి ఆదామును అక్కడే ఉంచి వేరు చోటన హవ్వమ్మను ఆ ఎముకతో తయారు చేసి తీసుకుని వచ్చాను ఆదాము దగ్గరికి. దేవుని పోలికలో ఉన్నవాడు, మహిమలో ఉన్నవాడు కావున అంత దూరము నుండి ఆ స్త్రీని చూచి నా ఎముకలలో ఎముక, ఆదికాండం 2వ అధ్యాయము 22-23 వచనములలో, నా ఎముకలలో ఎముక, నా మాంసములో నా మాంసము అని నారి అని పేరు పెట్టెను. ఆదాము జ్ఞానమునకు ముగ్ధుడై దినదినము చల్లపూట వారితో దేవుడు నడుస్తూ, యూదాపత్రిక 14-15 వచనం ప్రకారము యుగాంతమందు జరగబో సంగతులను చెప్పుచు, తగు జాగ్రత్తలు చెప్పుచు, హెచ్చరికలు చెప్పుతూ తన స్వరూపంలో వారిని చూసి మురిసిపోయేవాడు. ఆదికాండం 3వ అధ్యాయము 1-8 వచనముల ప్రకారము, అయినను ఒంటరిగా ఉన్న హవ్వతో అబద్ధపు మాటలు చెప్పి సర్పము హవ్వతో పండు తినేటట్లుగా చేయగా దేవుడు తినవద్దన్న ఆ ఒక్క పండునే తినిపించింది. దేవుడు ఆ యొక్క తోటన్నిట్లో కూడా అన్ని పండ్లు తినవచ్చు అన్నాడు, ఒక్క పండు తినొద్దన్నాడు మధ్యలో ఉన్నది. కానీ ఆ యొక్క సాతాను ఆ ఒక్క పండును తినేటట్లు చేయగా హవ్వ ఆదాముకు కూడా ఆ పండ్లు ఇవ్వగా తాను తిని దేవుని మాటను తిరస్కరించినందున చెట్ల చాటును దాక్కోవలసి వచ్చింది పరిస్థితి వారికి వచ్చింది. దేవునితో మానవుడికి ఎడబాటు వచ్చినా దేవుడు వారిని క్షమించి వారితోనే సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నాడు. అందుకే ఇట్లాగ తోటలో ఉండి నేను సాయంత్రం పూట వస్తే ఈ తప్పులు పాపములు చేయడానికి సాతాను పొంచి ఉంటుందని దేవుడు హృదయం అనే గుడారమనే ఉంచితే ఆ గుడారంలో నేను నివసిస్తాననుకొని ఒక మాదిరిగా మనకి దేవుడు ముందుగానే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం ప్రకారము, మోషే కూడా ఒక గుడారము ప్రజలే కట్టాలి అని వారితోటి నేను జీవిస్తానన్నాడు. ఇదే మాట నిర్గమాకాండము 25వ అధ్యాయం 1-8 వచనముల ప్రకారము ఉంటుంది. ప్రజలే కట్టాలి, అందులో వస్తువులు వారే తీసుకురావాలి. వారికి నా మీద ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుందని దేవుని కోరిక. నేనైతే ఏమీ ఇవ్వను, మీరే కట్టాలా, మీరే మరి ఆ డబ్బులు కానీ కష్టమే కానీ అన్నీ మీరే చేయాలి, నేను ఒక్క పైసా కూడా ఇవ్వనని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు కూడా మన హృదయం అనే గుడారంలో ఉండాలని కోరుకోవడానికి ముందుగా నమూనాగా ఒక మాదిరిగా ఉపమాన అలంకారంగా ఈ యొక్క ప్రత్యక్ష గుడారమును నిర్మించాడు. ఆ యొక్క గుడారము యొక్క నమూనా ఏ విధంగా ఉన్నదంటే సిలువ గుర్తులో ఉన్నది. చూడండి, ఒకటేమో సిలువ గుర్తుగా ఉన్నది గుడారము, ఒకటి హృదయం అనే గుడారము. ఈ విధంగా ఆ నిర్గమకాండం నుంచి దేవుడు యేసుక్రీస్తు యొక్క సిలువ గురించి మనకి తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ మన ఎడల ఎంత అపారంగా ఉన్నదో, మనము చేసిన పాపములకు మనము శిక్ష అనుభవించవలసింది ఆయన శిక్ష అనుభవించారు. అంటే నిర్గమకాండము నుంచి మన సువార్తల పత్రికలలో కూడా సిలువ గురించి దేవుడు ఆనాడే ఆయన వ్రాసి ఉంచాడు. ఇప్పుడు కూడా మన హృదయం అనే గుడారంలో ఉండాలనుకుంటున్నాడు. దేవుని నివాసం మనతోనే ఉంది. ఆయన మనతో కాపురం ఉండను, సదాకాలం మనతో ఉండాలనే తన సింహాసనమును విడిచి మనతో జీవిస్తున్నాడు. ఆయన చెంతకు చేరితే సమస్తం నూతనంగా చేస్తానంటున్నాడు దేవుడు. ఇచ్చే బహుమతి స్వీకరించులాగానే దేవునితో మనము నడుచుకొని దేవుని యొక్క
గుడారమును కట్టడానికి మనమే సమస్తమును అర్పించుకుందాము. నిర్గమాకాండం 25వ అధ్యాయము 1-8 వచనములలో దేవుడు ఏమంటున్నాడు? 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మింపవలెను. కాబట్టి ఇటువంటి నిర్మాణము కూడా దేవుడే ఒక నమూనాగా ఇచ్చి ఆ నమూనాలాగానే కట్టాలని. అందుకే ప్రత్యక్ష గుడారం అనేది మనకి ఎంతో విలువైనది, అమూల్యమైనది. ఆ ప్రత్యక్ష గుడారము మరి తర్వాత మనకి దేవాలయములుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ దేవాలయములే మనకి హృదయం అనే దేవాలయమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రత్యక్ష గుడారంలో కూడా మనము దేవుడు ఎక్కడైతే ప్రత్యక్ష గుడారంలో ఉంటాడో మనము కూడా అక్కడే ఉండేలాగా దేవుడు మనందరినీ కూడా సిద్ధపరచునుగాక. ఆమేన్.